హల్లెలూయా. మంచి ఆదికాండం 4వ అధ్యాయంలో ఆదికాండము 4వ అధ్యాయంలో 8-9 వచనాలు దేవునికి చదువుతున్నాను. కయ్యూను తన తమ్ముడిని హేబెలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడిని హేబెలు మీద పడి అతన్ని చంపాను. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను అడగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అని. ఆమె చదువుడు నాకు ప్రబలించిన దయచేసుకుంటుంది. కొద్ది విషయాలు అందరం కూడా దేవుని యొక్క వాక్యం చూద్దాము. అందరం కూడా గమనించండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఆమేన్. వర్తమానం చూద్దాం. అందరం కూడా రక్తము మాట్లాడుట. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. ఇద్దరు దయచేసి 10 నిమిషాలు 40 నిమిషాలు ముగించడానికి ప్రయత్నిస్తాం. మొదట సంఘంగా కూడిన దేవుని పరిశుద్ధులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువును దీవించును గాక. చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ ఏదోములో ఆదాము శ్రీమతి ఆదాము ఇద్దరు కూడా గెంటి వేయబడిన తర్వాత వారిద్దరు కూడా ఏదో నుండి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత వారికి సంతానము కలుగడం గురించి మనము 5వ అధ్యాయంలో మనం అంతా కూడా ఆదామలి వంశావళి గురించి మనం కూడా చూస్తాం. కానీ దానికన్నా ముందుగా కయ్యూను గురించి 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కానీ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదాము హవ్వలు ఇద్దరు కూడా జరిగిన ఆది పాపముల గురించి తన పిల్లలైనటువంటి హేబెలు కయ్యూనుతో చెప్పినప్పుడు వారిద్దరు కూడా దానిని విని వారిద్దరు కూడా మరలా ఏదురులోనికి ప్రవేశించడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరలా ఏదోలో దేవుని దగ్గరికి ఆ యొక్క జీవవృక్ష ఫలముల యొక్క ఆ యొక్క వృక్షము దగ్గరికి వెళ్ళడానికి వారు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు వారిద్దరు కూడా 4వ అధ్యాయంలో ఆ యొక్క మార్గాన్ని కనుగొన్నట్లుగా మనకి ఇక్కడ 4వ అధ్యాయంలో కనబడతా ఉంది. ఆమేన్. అదేంటంటే దేవుడు ఆదాముతో చెప్పాడు. ఆదాముకు తెలుసు ఆ పాపం ఎలా వచ్చింది అనేది. రెండవది హేబెలు కూడా తెలుసు పాపం అనేది ఒక రక్తము ద్వారా వచ్చిందని. కానీ కయ్యూనికి తెలియదు అది ఒక రక్తము ద్వారా ఆ పాపం అనేది వారిలోకి ప్రవేశించిందని. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కానీ ఇక్కడ చూడండి, వారిద్దరు కూడా తమ యొక్క అర్పణలను తీసుకొని దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నారు. ఏమండి? అర్పణలు తీసుకొని దేవుడి దగ్గరికి వస్తున్నారు. ఇద్దరు కూడా బలిపీఠం కట్టారు. కయ్యూను హేబెలు కన్నా గొప్ప బలిపీఠాన్ని కట్టాడు. హేబెలు కయ్యూను కన్నా చాలా చిన్న బలిపీఠాన్ని కట్టాడు. ఇద్దరు బలిపీఠాన్ని కట్టారు, కానీ దేవుడు కయ్యూని యొక్క బలిని అంగీకరించలేదు. కయ్యూని యొక్క బలిని దేవుడు అంగీకరించిన వాడుగా ఉన్నాడు. తన తమ్ముని యొక్క బలి అంగీకరించబడిపోయింది, తన యొక్క బలి త్రోసివేయబడి కయ్యూను చూసి
తన యొక్క మనస్సులో, తన యొక్క హృదయములో హేబేలు పట్ల ఎంతో ద్వేషమును ఉంచుకొని ఉన్నాడు. హల్లెలూయా. వింటున్నారా? ద్వేషమును ఉంచుకున్నప్పుడు ఇక్కడ జరుగుతున్న సంఘటన మనం చూసుకున్నాము. 4వ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, 8వ వచనంలో అంటున్నాడు, కయ్యూను తన తమ్ముడు అని రాయబడి ఉంది. ఎందుకంటే తన యొక్క తల్లి గర్భవాసంలో నుండి అతడు కూడా వచ్చాడు. కానీ తన తండ్రిలో నుండి అతడు రాలేదు. వింటున్నారా? అతడు ఆదాములో నుండి రాలేదు, కానీ అతడు తల్లి యొక్క గర్భవాసంలో నుండి వచ్చాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో అతడు తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాడు. కయ్యూను హేబేలుతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు అంటే, నీ యొక్క బలిని దేవుడు అంగీకరించుటకు గల కారణము, నా యొక్క బలిని తోసివేయట గల కారణము, ఆ సంభాషణ జరిగినప్పుడు ఇద్దరికి మధ్య అక్కడ ఒక ఏమొస్తా ఉన్నదంటే, ఒక ద్వేషం అనేది కయ్యూను తన హృదయంలో కలిగి ఉండి తన సహోదరుడైనటువంటి హేబేలును మీద పడి అతడిని చంపివేశాడు. ఆమేన్. హల్లెలూయా. అందరూ వింటున్నారా? చంపేసేసాడు. చంపేసి ఎవరు నన్ను చూడటం లేదులే, ఆదాము చూడలేదు, శ్రీమతి ఆదాము చూడలేదు, ఇంకెవరు చూడలేదు, ఎందుకంటే నేను నా సహోదరుడు తప్ప ఎవరు లేరు చూడటానికి. ఆమె హల్లెలూయా అని చెప్పి ఏం చేశాడంటే, గమ్మున సైలెంట్ గా తన పని తాను చేసుకుంటా ఉన్నాడు. కానీ ఒక వర్తమానంలో అంటాడు ప్రవక్త, దేవుడు జరుగుతున్న సంఘటన అంతయు కూడా ఆయన గమనిస్తా ఉన్నాడు. ఆమేన్. దేవుడు యొక్క కన్ను అది మొత్తం కూడా చూస్తా ఉంది. హల్లెలూయా. అనేక మంది అనుకోవచ్చు, నేను చేసే తప్పిదాలు పాస్టర్ చూడకపోవచ్చు, లేకపోతే నా తల్లిదండ్రులు చూడకపోవచ్చు, లేకపోతే చర్చి బిలీవర్స్ చూడకపోవచ్చు, లేకపోతే నా చుట్టూ ఉన్నటువంటి మనుషులు చూడకపోవచ్చు అనుకోవచ్చు. కానీ వీటందరూ చూసినా చూడకపోయినా దేవుని యొక్క కన్ను మాత్రం నీ చూస్తా ఉంటాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. ఇది చూసినప్పుడు దేవుడు ఆయన కన్ను చూసినప్పుడు దేవుడు అక్కడ కయ్యూని యొక్క ప్రత్యక్షమవుతా ఉన్నాడు. దేవుడు కయ్యూని తన సహోదరుడైన హేబేలు నిమిత్తం అక్కడ లెక్క అడుగుతాడు. ఏమడుగుతున్నాడు? దేవుడు లెక్క అడుగుతున్నాడు. చూడండి 9వ వచనంలో దేవుడు అంటున్నాడు, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? వింటున్నారా? ఏమంటున్నాడు? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ఎందుకంటే చేసి పని అంతా కూడా చేసినారంటే కయ్యూనని తెలుసు దేవుడికి. ఆమేన్. చంపేశాడని దేవుడికి తెలుసు. హల్లెలూయా. కయ్యూను ఏమనుకున్నాడు? దేవుడు నన్ను చూడలేదులే, నా తల్లిదండ్రులు చూడలేదు, ఇంకెవరు ప్రపంచం మీద మేము నలుగురు ఉన్నాం కాబట్టి వాళ్ళిద్దరికి తెలియదు, ఇంకెవరు నన్ను అడగట్లేదు ఈ సంగతి అనుకున్నాడు కయ్యూను. కానీ దేవుడు మాత్రం తన తమ్ముడైన హేబేలు నిమిత్తము లెక్క అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినమును కూడా దేవుడు ప్రతి ఒక్క ఎవరి నిమిత్తం అయితే నీవు తప్పిదము చేస్తుంటావో ఆ ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర దేవుడు ఖచ్చితంగా లెక్కడుగుతాడు. భర్త అయితే భార్య నిమిత్తం లెక్కడుగుతాడు, భర్త అయితే పిల్లల నిమిత్తం లెక్కడుగుతాడు, భర్త అయితే తన కుటుంబం నిమిత్తం లెక్కడుగుతాడు,
కాపురైతే సంఘముని గురించి లెక్క అడుగుతాడు. ఈ విధంగా ఇక్కడ ఎవరి నిమిత్తమైతే ఎవరు తప్పుదం చేస్తుంటారో, చంపి ఉంటారో వాళ్ళందరి నిమిత్తం కూడా దేవుడు లెక్క అడుగువాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడి మీద నీ తమ్ముడైన హేబేలు, ఈ తమ్ముడైన హేబేలు ఎక్కడ అన్నప్పుడు వాడి సమాధానం చూడండి, కయ్యూని యొక్క సమాధానం చూడండి ఎలా ఉందో. ఏమండి, నేను క్షమించండి, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలి వాడనా? నేను దేవుడితో ఎటువంటి సమాధానం చెప్తున్నాను? తల బిరుస్థానంతో మాట్లాడుతున్నాడు అక్కడ దేవుడితోటి. హల్లెలూయా. ఒక అహంకారమైన హృదయంతో మాట్లాడుతున్నాడు. నేను ఎరుగును, మొత్తం చేసింది వీడే, మొత్తం చేసింది వీడే, చంపింది వీడే, గొడవ పెట్టుకుంది వీడే, పొలంలో మాట్లాడింది వీడే, చంపేసి నైసుకు వచ్చి ఏం చేస్తున్నాడు? నాకు తెలియదు, నేను ఎరుగును, నాకు తెలియదు, నేనేమైనా తమ్ముడికి వాచ్మెన్? నువ్వు కాదు వాచ్మెన్, దేవుడే వాచ్మెన్. ప్రవక్తలు ఎల్లప్పుడూ కావాలి వారు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అక్కడ దేవుడే కావలి వాడిగా ఉండి చూస్తున్నాడు అంతా కూడా. కానీ కయ్యూను అనుకున్న దేవుడు నన్ను చూడలేదు. అందుకే నేను ఎరుగును, నా తమ్ముడికి నేనేమైనా కావాలి వాడనా అని. అందుకు దేవుడు అంటున్నాడు చూడండి అక్కడ 10వ వచనంలో, నా ప్రేమైన సోదరులారా, అప్పుడు ఆయన దేవుడు ఏమంటాడు? నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడి రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. హల్లెలూయా. కావున నీ తమ్ముడి రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. వింటున్నారా? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడండి? నీ తమ్ముని యొక్క రక్తము స్వరము, నీ తమ్ముని యొక్క రక్తములో నుండి ఏమొస్తుంది? ఇక్కడ అందుకంటే వెళ్ళిందా? రక్తం మాట్లాడుతాం. నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి మాట్లాడతాం. హల్లెలూయా. హేబేలు చిందించబడినటువంటి హేబేలు యొక్క రక్తము అక్కడ పడిపోయినా కూడా, రక్తము అంతా కూడా ఒక 5 నుంచి 8 నిమిషాలు దాని క్లాటింగ్ టైం 5 నుండి 8 నిమిషాలు ఏమైందంటే అది గట్టగట్టు. హల్లెలూయా. అది గడ్డగట్టేస్తుంది, రక్తం గడ్డగట్టేస్తుంది. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటే నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి మాట్లాడు. ఆమె నేలలో నుంచి మొదలుపెడతా ఉందట. అంటే ప్రార్థన చేస్తా ఉంది. ఏమని ప్రార్థన చేస్తా ఉంది? ప్రవక్త అంటాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఏమని మాట్లాడుతా ఉంది అంటే రివెంజ్ అంట. ఏంది? పగ. ఆదాము వంశాలు కదా. హల్లెలూయా. పాత నిబంధన కూడా ధర్మశాస్త్రం కదా. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అయ్యా, నా అన్నైన కయ్యూను నాతో పొలంలో మాట్లాడాడు, నా మీద గొడవ పడ్డాడు, ద్వేషించాడు, నన్ను కొట్టి చంపేశాడు. ఇదిగో నేను ఈ విధంగా చనిపోయి ఉన్నాను. నా రక్తం నిమిత్తం వాడికి ప్రతిదండనించి వాడికి శిక్ష విధించు. హల్లెలూయా అని నేలలో నుండి హేబేలు యొక్క రక్తము స్వరము మాట్లాడతాం. రక్తం మాట్లాడుతుందా మరి? చెప్పండి, రక్తం మాట్లాడుతుందా మరి? వింటున్నారా? రక్తం మాట్లాడుతుందా? మన రక్తం కూడా మాట్లాడుతుందా? వింటున్నారా? మన యొక్క రక్తం కూడా మాట్లాడుతుందా? 2000 సంవత్సర కాలంలో తమ యొక్క రక్తమును చిందించి చనిపోయి బలిపీఠము కింద ఉన్న వారి ఆత్మల యొక్క రక్తము కూడా మాట్లాడుతుంది. ఏమంటాడు ప్రకటన గ్రంథంలో? పరిశుద్ధుల యొక్క రక్తము తాగి మర్చిలిన ఒక
మహావేష ఎర్రని క్రూర బొమ్మడం మీద కూర్చుంటున్నట్టు నేను చూచి ఏం తాగిందంటే అది మహావేష ఏం తాగింది? పరిశుద్ధుల యొక్క రక్తము తాగి మత్తిలుతూ కూర్చోందట ఒక ఎర్రని క్రూర మృగం మీద. మహావేష. హల్లెలూయా. అందరూ వింటున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. ఎల్లప్పుడూ రక్తము మాట్లాడుతుంది. పాత నిబంధనలు అయినా సరే, క్రొత్త నిబంధనలు అయినా సరే రక్తము మాట్లాడుతుంది. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. కానీ ప్రతి ఒక్కరి రక్తానికి, ప్రభు అయిన క్రీస్తు వారి రక్తానికి తేడా మళ్ళీ. ప్రతి ఒక్కరి రక్తానికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమునకు వ్యత్యాసం ఉన్నది. హల్లెలూయా. రక్తముని గురించి మాట్లాడుతూ లేవికాండంలో ఒక మాట ఉన్నాడు. కొన్ని మాటలు చదివి నేను ముందుకు సాగి ముగించడానికి ప్రయత్నిస్తూ చూడండి. లేవికాండము 17వ అధ్యాయము 11వ వచనం రక్తముని గురించి అంటున్నాడు అక్కడ. 17-11 త్వరగా. రక్తము ఏంటిది? రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయడానికి బలిపీఠము మీద పోయిటకు దానిని నేను మీకు ఇచ్చితిని. ఆమేన్. దానిలోనున్న ప్రాణమును బట్టి, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయును. ఆమేన్. రక్తం ఏం చేసిద్దంట? రక్తం ఏం చేసిద్ది? దేనికి ప్రాయచిత్తం చేసిద్ది? హల్లెలూయా. హల్లెలూయా. రక్తము పాత నిబంధనలో దేనికి ప్రాయచిత్తం చేసిద్దంటే పాపాను. పాపమునకు ప్రాయచిత్తము చేసేది ఏంటంటే రక్తం. రక్తము లేకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు పౌలు గారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత ద్వారా చూశారు. పాపము రావడానికి గల కారణము ఏంటి అంటే ఏదోనలో అది రక్తమే ఉన్నదని వారికి తెలుసు. ఆమేన్. అందుకే ఇక్కడ ఉంటే రక్తమే దేహమునకు ప్రాణమై ఉన్నది. ఆ రక్తము ద్వారా ప్రాయచిత్తము కలుగును. అది బలిపీఠం మీద అర్పించబడడానికి పాత నిబంధనలో తాత్కాలికమైన ఆ కాలంలో ఉన్న ప్రజలకు వారి యొక్క పాపములు కప్పివేయబడ్డానికి ఇవ్వబడింది. తీసివేయబడ్డానికి కాదు, తాత్కాలికంగా కప్పివేయబడ్డాను. ఆమె ఇంకొక వచ్చిన చూడు 17-14 అండి. అది లేవికాండం. దాని రక్తము దాని ప్రాణములకు ఆధారము. అది దాని రక్తము దేనికి ఆధారము? హల్లెలూయా. వర్తమానం అంటాడు. రక్తము ప్రతి దాంట్లో ఉంటది. కానీ రక్తాన్ని నడిపించేది ఏది అంటే హల్లెలూయా ఆత్మ. అంటే మూవీ నడిపిస్తుంది. రక్తము అమెరికా వాడైనా వాడి లోపల ఉంటే ఎక్కడనే ఉంటుంది. యూరోపియన్ కంట్రోల్ అయితే వాడి దగ్గర ఎలాగనే ఉంటుంది. ఆఫ్రికా వాడైనా వాడి దగ్గర ఎలాగనే ఉంటుంది. ఇండియన్ అయినా చైనా వాడైనా ఏ దేశస్తుడైనా సరే హల్లెలూయా రక్తం ఎర్రగానే ఉంటది. ప్రతి వ్యక్తికి రక్తము ప్రాణమే. కానీ దాన్ని నడిపించేది ఏంది అంటే ప్రాణాధారమైనటువంటి ఆత్మ. రక్తమే ప్రాణం యొక్క ఆత్మీయ ప్రాణం యొక్క స్వభావమైంది. వింటున్నారా? ఆత్మయే ప్రాణం యొక్క స్వభావము. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అది ఏంటంటే రక్తము చదువు పెడతారు 14 వచ్చిన మళ్ళా. దాని రక్తము దాని ప్రాణములకు ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. ఏ దేహ రక్తమును తినకూడదు. అంటే ఏ దేహ రక్తం అంటే ఏమండి? చేపదైన రక్తము
తినకూడదు. జంతువులైనా రక్తము తినకూడదు. పక్షులైనా రక్తము. హల్లెలూయా. కొన్ని హోటల్లో చూస్తుంటే తెల్లారుజామున 8 గంటల రక్తము బాగా ఏం పెడితే మేకన వెళ్ళినట్టు నవ్వుతూ ఉంటారు కొంతమంది. అర్థమైందా? అది తెలియని వాళ్ళు తింటారు. కానీ రక్తం ఏమై ఉన్నదో తెలిసిన నిజమైన ప్రత్యక్షత కలిగిన క్రైస్తవుడు తినకూడదు. హల్లెలూయా. రక్తము తినకూడదు. రక్తము తినకూడదు అని దేవుడు ఎందుకు చెప్పాడు అంటే అది పాపము నిమిత్తమే ఏర్పాటు చేయబడింది, ప్రాయశ్చిత్తం కొరకు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఏ రక్తమునైనను మీరు తినకూడదు. వాటి రక్తము సర్వ దేహములకు ప్రాణాధారము. వాటి రక్తము సర్వ దేహములకు ప్రాణాధారము. మనిషికి కూడా రక్తమే ప్రాణాధారం. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి పాత నిబంధనలో పాప క్షమాపణ కలగడానికి రక్తము ఇవ్వబడింది. కానీ ఇక్కడ హేబేలు యొక్క రక్తము నేలలో నుండి వాని యొక్క స్వరం మాట్లాడుతా ఉంది. హేబేలు యొక్క రక్తము పగ ప్రతీకారముల గురించి ఎక్కడ మాట్లాడుతా ఉంది. హల్లెలూయా. కానీ ఇంకొక చోట చూడండి, పౌలు గారు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12:24 చదవండి. కొత్త నిబంధనకు గమనించి ఇక్కడ క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు, మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఏమంట? కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. అంటే హేబేలు కన్నా శ్రేష్టంగా పలుకుతుంది అక్కడ. హల్లెలూయా. హేబేలు కన్నా హేబేలు పలికాడు అక్కడ. హేబేలు ఏమని పలికాడు? పగ తీర్చుకోమని, రివెంజ్ కోసం పలికాడు అక్కడ. శిక్షించమని, దండన గురించి తీర్పు చేయమని అక్కడ హేబేలు పలికాడు. కానీ హేబేలు కన్నా శ్రేష్టమైన పలుకు రక్తం ఎందుకు మనం వచ్చి, హేబేలు కన్నా శ్రేష్టమైన రక్తం ఇది. హేబేలు కన్నా శ్రేష్టంగా పలికే రక్తం ఇది. హేబేలు చెప్పిన దానికన్నా ఆపోజిట్ గా చెబుతుంది. ఆమేన్. హల్లెలూయా. హేబేలు కన్నా శ్రేష్టంగా పలుకు ప్రవక్త. హేబేలు కన్నా శ్రేష్టంగా పలుకు ఆ రక్తము కల్వరి శిలువలో ఆ యొక్క శరీరము నలగొట్టబడినప్పుడు ఆ యొక్క రక్తము బయటకు వచ్చి అది పరిశుద్ధాత్మగా మారింది. ఏం మారిందండి? హోలీ గోస్ట్. దేవుని ఆత్మగా మారిన రక్తం బయటకు చిందించబడిన తర్వాత సమయం మీదకి ఆ రక్తం ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మగా కుమరించబడి ప్రాణం మిగిలింది. పరిశుద్ధాత్మగా తన శరీరం అనే సంఘము యొక్క ప్రాణంలోకి అది పరిశుద్ధాత్మగా వచ్చి, హల్లెలూయా. అది కలిగినటువంటి స్టెఫను ఏమంటున్నాడు? వాళ్ళందరూ కూడా ఆయన ఆది కాండములో ఆ యొక్క హెబ్రీలందరూ కూడా, ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈజిప్ట్ దేశంలో నుండి నడిపించబడి బబులోనికి ఎలా చెరలోకి కొనిపోబడ్డారో, ఎలా వాళ్ళందరూ కూడా నశించి నాశనం అయిపోయారో ఆ విషయాలన్నీ కూడా ఆత్మలో స్టెఫను గారు చూసి మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తలుల కార్యంలో. హల్లెలూయా. అది మాట్లాడుతూ ఉన్నప్పుడు అవన్నీ కూడా వాళ్ళు విని వారికి కోపం వచ్చి పిచ్చిపెట్టిన వాళ్ళగా అయిపోయినారు వాళ్ళందరూ.
కోపం వచ్చి పళ్ళు కొరికి ఏం చేశారు? వాళ్ళందరూ కూడా ఆయన్ని అందరూ కూడా ధర్మశాస్త్రం యొక్క ఆ ఆజ్ఞ ప్రకారం ఆయన ఏదో తప్పు చేసేట్టుగా రాళ్లతో పుట్టి స్టెఫన్ గారిని చంపేసేశారు. హల్లెలూయా. ఆయన చంపుతున్నప్పుడు ఇప్పుడు హేబేలు యొక్క రక్తము కన్నా యేసుక్రీస్తు యొక్క రక్తము పరిశుద్ధాత్మగా స్టెఫన్ గారిలో ఉండి మాట్లాడుతా ఉంది. ఆమేన్. శ్రేష్టమైన పలుకు మాట్లాడుతోంది. అక్కడ ఏమంటుంది? ప్రభువా, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనక. కానీ హేబేలు మాట్లాడిన స్వరం వేరు, యేసుక్రీస్తు వారు మాట్లాడిన స్వరం. ఆమేన్. హేబేలు మాట్లాడిన స్వరం ఏంటంటే పగ తీర్చుకోమని, దండన తీర్పు చేయమని. కానీ యేసుక్రీస్తు వారు మాట్లాడింది పరిశుద్ధాత్మగా ఎలా స్టెఫన్ గారిలో ఉండి మాట్లాడుతున్నాడంటే వారిని క్షమించి. అందుకే శ్రేష్టమైన ప్రోక్షించబడిన రక్తము, ప్రోక్షణ పలుకు రక్తం అని అక్కడ అన్నాడు పౌలు గారు. అర్థమైంది అనుకుంటా. దానికన్నా హేబేలు కన్నా గొప్పదైపోయింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు రక్తము లేకుండా దేవుడు ఎక్కడ కూడా ఏం చేయలేదు. పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఆయన జంతువు యొక్క రక్తమును ఉంచాడు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా వచ్చినటువంటి ఆయన యొక్క రక్తము క్రొత్త నిబంధన పరిశుద్ధులందరికీ, తర్వాత గొర్రెల కింద మేకల కింద ఉన్న రక్తములందరికీ కూడా ఆయన తన యొక్క రక్తాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మగా ఇచ్చినవాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే చూడండి ఇక్కడ హేబేలు కన్నా ప్రోక్షించబడినటువంటి క్రీస్తు యొక్క రక్తం యొద్దకు మీరందరూ కూడా, మనందరం ఎక్కడికి వచ్చినప్పుడు యేసు క్రీస్తు యొక్క రక్తం యొద్దకు వచ్చి, హేబేలు యొక్క రక్తం దగ్గరికి కాదు. ఆమేన్. హేబేలు యొక్క రక్తం దగ్గరికి రాలేదండి మనం. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన రక్తం దగ్గరికి వచ్చి. అందుకే పాత నిబంధనలో ఆయన రక్తంగా పాత నిబంధన ప్రజలకి ఆ ఈజిప్ట్ దేశం నుండి వచ్చేటప్పుడు, ఈజిప్ట్ దేశంలో నుండి వాళ్ళందరూ కూడా బయటికి తీసుకొచ్చేటప్పుడు దాసత్వంలో నుండి ఆ యొక్క ఈజిప్ట్ యొక్క ఆచారం నుండి, సిద్ధాంతం నుండి, ఆ పాపముల నుండి వారిని ఒక చిన్నముగా బయటికి పిలుస్తూ ఉన్నాడు ఆయన. ఇక్కడ నిర్గమకాండం 12వ అధ్యాయం ఒకసారి చదవండి. నిర్గమకాండం 12వ అధ్యాయము 13వ వచనం, 2 వచనాలు చదవండి దయచేసి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి అంటున్నాడు దేవుడు, మీరున్న ఇండ్ల మీద రక్తం యొక్క గుర్తును నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. హల్లెలూయా. మీ దినము మీకు జ్ఞాపకార్థమైనదిగా ఉండును. ఆమేన్. ఇక్కడ టోకెన్ చెప్తున్నాడు. ఏంటండి? టోకెన్, గుర్తు. ఆమేన్. వారందరూ కూడా ఈజిప్ట్ దేశంలో నుండి వచ్చేటప్పుడు ఆ యొక్క అబీబు నెల ఆ యొక్క 14వ తేదీ సాయంకాలం ముందు వారు ముందుగా సిద్ధపరిచిన దానిని వారు ఏం చేయాలి? ఆ గొర్రె పిల్లను వధించి దాని యొక్క రక్తాన్ని తీసి ఏం చేస్తున్నారు? అక్కడ తమ ఇంటి యొక్క గడపల పైన పోస్తా ఉన్నారు. వింటున్నారా? అందరేమంటారు? చీచి, ఇంటి గడప మీద ఏమైనా రక్తం పూసుకుంటారా? చెప్పండి. రక్తం పూసుకుంటారా? ఇంటి గడప మీద అంటే పసుపు పూసుకుంటారు, లేకపోతే 2 గాడిదలు నిలబడి ఉంటే దాని ఫోటో తగిలించుకుంటారు, లేకపోతే ఇంకా ఏమంటే లేదా 2 నక్కల బొమ్మలు తీసుకొని తగిలించుకుంటారు, లేదంటే పెయింట్ పూసుకుంటారు, లేదంటే గుమ్మడికాయ వాళ్ళు కొట్టి దాంట్లో కొంచెం కుంకుమ వేసి 2 చేతులు పెట్టి కొడతారు. ఈ కొట్టుకుంటారు కానీ రక్తం పూయడం ఏంది? అదే చాలా మందికి వస్తుంది.
చెప్తే విచిత్రంగా నవ్వుతారు అనమాట. కానీ ఇక్కడ దేవుడు ఏమంటే గొర్రె పిల్ల రక్తమును తీసి గడప కమ్మల మీద మీరు పూసినప్పుడు, నేను ఆ రాత్రి ఈజిప్ట్ దేశం అంతా కూడా సంచరించినప్పుడు నేను చూసినప్పుడు ఆ రక్తము గుర్తు యొక్క టోకెన్ మీ ఇంటి గడప పైన ఉండాలి. హల్లెలూయా. ఉన్నప్పుడు దాన్ని చూసి నేను మిమ్మల్ని చంపను, మిమ్మల్ని నాశనం చేయను. హల్లెలూయా. ఎందుకంటే ఆ రక్తములో జీవము, దేవుని యొక్క ఆజ్ఞ ఉంది అక్కడ. హల్లెలూయా. ఆ ఆజ్ఞని బట్టి, వాడు చేసిన దాన్ని బట్టి, ఆ ఆజ్ఞని బట్టి దేవుడు రాబోతున్న తరాలలో, రాబోతున్న కాలంలో క్రీస్తు ఆ విధంగా సంఘానికి చేయబోతున్నాడు దాన్ని అక్కడ ఈజిప్ట్ దేశంలో. అక్కడ ఆయన తన ఈజిప్ట్ దేశంలో ఉన్న తన స్వతంత్రమైన సొంత సంఘమైన ఇశ్రాయేలు పిల్లల గురించి ముందుగా నేర్పిస్తా ఉన్నాడు. ఈ రోజు కూడా ప్రవక్తడు అది ఏ విధంగా ఆ ఇంటి మీద గొర్రె పిల్ల రక్తం యొక్క గీతు ఉన్నదో, అదే విధంగా ఈ దినమును కూడా ఎవరైతే గొర్రె పిల్ల జీవ గ్రంథంలో భార్యగా ఎవరైతే ముందుగా నిర్ణయించబడినారో వారి యొక్క హృదయం మీద ఆయన వచ్చి చూసినప్పుడు ఆ గొర్రె పిల్ల యొక్క రక్తం యొక్క పరిశుద్ధాత్మ గుర్తు ఉన్నప్పుడు చూసి వారి యొక్క లోకంలో నుండి రక్షించాడు. ఎవరి మీద ఆ యొక్క రక్తం యొక్క గుర్తు ఉండదో వారందరూ కూడా నశించుకుంటారు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ. కాబట్టి రక్తం అనేది హేబేలు రక్తం ఏ విధంగా మాట్లాడిందో ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము కూడా ప్రతి దినము ప్రార్థనలో మాట్లాడుతూ నువ్వు కదా మనకి ప్రార్థన చేయడం శాత కాదని చెప్పాడు. అవునా కదా? ప్రార్థనలో మాట్లాడు నీకు శాత కాదు, ఆయనే ఉండి మీకు చాలా ప్రార్థన చేస్తాడు. ప్రోక్షణ పలుకు రక్తం అది పరిశుద్ధాత్మ ఆయనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి ఈరోజు హేబేలు కన్నా శ్రేష్టమైన గొప్పదైన ప్రోక్షించబడిన రక్తం ఎందుకు మనందరం కూడా వచ్చి, కృపా సింహాసనం ఎందుకు మనందరం కూడా వచ్చి, ఆ కృపా సింహాసనములో ఉన్న ఆయన ఈరోజు మన ద్వారా వ్యవహరిస్తాం, మనతో మాట్లాడతాం, మనల్ని నడిపిస్తాం. హల్లెలూయా. కాబట్టి రక్తము ఎప్పుడునూ మాట్లాడతాం. ఎలా మాట్లాడతాం? ఈ గడియ వర్తమానములో ఆయన యొక్క రక్తము, ఆ వర్తమానములో నుండి ఆయన మాట్లాడతాం. వింటున్నారా? ఎలా అంటే ఆ పాత నిబంధనలో మందసము లోపల ఏమేమి ఉన్నాయి? పాత నిబంధన మందసములు ఏమేమి ఉన్నాయి? ఆ పాత నిబంధన మందసము లోపల బంగారు ఆ యొక్క మన్నా గల పాత్ర ఉన్నది, అహరోను చిగురించిన కర్ర ఉన్నది, ఆజ్ఞల పలకలు ఉన్నాయి. కానీ దానిపైన రక్తం ఉన్నప్పుడు, దాంట్లో దేవుడు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఎన్ని తరాలైనా, ఎన్ని కాలాలైనా, ఎన్ని దశాబ్దాలైనా, ఎన్ని సంవత్సరాలైనా ఆ లోపల ఉన్న ఆ బంగారు మన్న పాత్రలో ఉన్నటువంటి మన్న కులిపోలేదు, ఆ కర్ర ఎండిపోలేదు. దేవుని వాక్యం ఎల్లప్పుడు నిరంతరం వేయించుకోండి. హల్లెలూయా. అదే విధంగా ఈరోజు కూడా ఈ యొక్క వాక్యములో, ఈ యొక్క గడియ వాక్యములో ఆయన యొక్క రక్తము దాగి ఉంది ఈరోజు. హల్లెలూయా. అక్కడ ఎలా బంగారు మన్నా ఉన్నదో కులిపోకుండా ఉన్నదో, బయట ఉన్నదైతే అప్పుడు కులిపోయింది, పురుగులు పట్టింది, కంపు కొట్టింది. హల్లెలూయా. కానీ ఇక్కడ అదే విధంగా ఎప్పుడైతే ఆయన మందసం లోపల దాగి ఉంటాడో అక్కడ ఈ యొక్క జీవితం అనేటువంటిది అన్నడు కూడా ఎండిపోతుంది. మన యొక్క జీవితం అన్నడు కూడా ఎండిపోదు. నీటి ఊరలో నాటబడిన చెట్టు వల్ల మనం ఉంటాం. హల్లెలూయా. మన జీవితం వాడిపోదు. మన యొక్క ఆ హృదయంలో ఉన్న మందసము ఆ విధంగా ఉంటది. మన లోపల ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క మన్న పాత్ర ఎన్నడూ కూడా కంపు కొట్టదు. వాక్యం ఎల్లప్పుడు కూడా రెత్తించి ఉంటూనే ఉంటుంది. వాటికి కూడా ముందుగా ఆయన సాదృశ్యాలుగా పాదాలు చూపించారు. కాబట్టి ఈరోజు ప్రోక్షించబడిన రక్తం యొక్క మనం అందరం కూడా
వచ్చి ఉన్నాము, శ్రేష్టమైన రక్తం ఎందుకు వచ్చున్నాము. ఆ రక్తము ఈరోజు మన కొరకు ఏం చేస్తుంది, విజ్ఞాపన చేస్తాం. ఆయన ఎలా అక్కడ కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడో అదే విధంగా మనం కూడా ఈ దినము ఈ లోకంలో ఉన్న ఆయన ప్రజల నిమిత్తము, ఆయన ఎవరి నిమిత్తమైతే ఆయన ప్రార్థన చేయమని లేఖనంలో చెప్తున్నాడో వారందరి నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ద్వారా కూడా దేవుడు వాళ్ళకి కూడా సహాయం చేయడం. ఆమేన్. కాబట్టి చెప్పబడిన వర్తమానం ప్రభు దీవించును గాక. ప్రభు మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. గండు శివ ప్రార్థన చేసుకున్నాం.